आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ప్రతిపత్ ఆదివారం అంటే పాడిమి ఆదివారం నుండి అష్టమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. వరుసగా చంద్రుడు ధనిష్ట శతభిష నక్షత్రాలు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్వని భరణి కొంతవరకు కృత్తికా నక్షత్రం కూడా ప్రవేశించగలుగుతున్నాడు. ఈ యొక్క చంద్రుడు కుంభరాశి మీనరాశి మేషరాశి నుంచి చివరికి వృషభంలో ప్రవేశించబోతున్నాడు. ఈ వార ఫలాల్లో ప్రత్యేకత ఈ వారాంతంలో 16వ తేదీ రాత్రి 1:54 మధ్యరాత్రి తర్వాత సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సింహ సంక్రమణం అనేది ఈ వారాంతంలో ఉంది. అలాగే ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితులు మార్పులలో చూసినట్టయితే 10వ తేదీ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సూర్యుని ప్రవేశం, అలాగే 11వ తేదీ పుష్యమి నక్షత్రంలో బుధుని యొక్క సంచారం, 12వ తేదీ పునర్వసు నక్షత్రం 1వ పాదంలో గురువు యొక్క ప్రవేశం, తిరిగి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఈ వారంలో శుక్ర గురువులు ఏక నక్షత్ర ఏకపాద సంచారాలు చేయడం అనేది ఒక ప్రత్యేకత. 13వ తేదీ హస్త నక్షత్రం మొదటి పాదంలో కుజుడు ఉంటాడు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో సూర్యుడు కూడా ప్రవేశించబోతున్నాడు. 15వ తేదీ పునర్వసు నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అలాగే 16వ తేదీ 16/17 ఇంచుమించుగా సూర్య భగవానుడు మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. మఖ కార్తె ప్రారంభం కాబోతున్నది. సూర్య సంక్రమణం కూడా మరుసటి రోజు 17వ తేదీ సూర్య సంక్రమణం జరుపుకోబడుతున్నది. 11వ తేదీ బృహత్ఫల ద్వితీయ అశూన్యశయ వ్రతం అని చెప్పి ఒక ఆచారం ఉంది. తర్వాత మనకు 12వ తేదీ చెప్పుకోదగ్గ సంకటహర చతుర్థి, ఇది ఒక ప్రత్యేకత. రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఆ రోజు జరపబడుతున్నది. 16వ తేదీ కృష్ణాష్టమి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దీని గోకులాష్టమి కృష్ణాష్టమి అని కూడా అంటారు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు చూసినట్టయితే మిథున రాశిలో గురు శుక్రులు ఏకనక్షత్ర ఏకపాదంలో సంచారం, బుధుడు రవి ఈ వారాంతం వరకు కర్కాటకంలో ఉంటారు. ఈ వారాంతంలో రవి సింహరాశిలో ప్రవేశించబోతున్నాడు. సింహరాశిలో కుజకేతువుల యొక్క కలయిక, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, చంద్రుడు కుంభరాశిలో రాహుతో సమాగం చెందుతూ మీనరాశిలో శనితో సమాగం చెందుతూ మేష వృషభ రాశిలో చివరిగా ప్రవేశించబోతున్నాడు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. వార ఫలాలు ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృత్తికా పాదం మేషం. ఈ వారం ప్రారంభం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకతలు, పండగ వాతావరణం, బంధుమిత్రుల యొక్క కలయికలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విశేషమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అన్ని సంతోషంగా ఉంటున్నప్పటికీ కూడా ఒకవైపు గంభీరంగా లోతుగా ఆలోచనలు కూడా కొనసాగుతాయి. కొన్ని చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తదుపరి 12, 13వ తేదీలలో భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఇంకా లేదా విశేషించి ఇంకేదైనా కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరగవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మానసిక శారీరకంగా కొద్దిగా అలసటతో ఉన్నట్టుగా కనబడతారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్దిగా ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు అన్యాపదేశంగా ఉంటారు. అంటే మనసు ఓ దగ్గర, తాను ఒక దగ్గరగా ఉంటున్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి. ఇది 12, 13వ తేదీలు అయినంత వరకు కుటుంబ సౌఖ్యానికి కానీ ఇతరత్ర ఉత్సాహభరిత కార్యక్రమాలకు కానీ ఇది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 12, 13 సాధారణ జీవితానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. 14వ తేదీ కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. 14వ తేదీ దినమధ్యం నుంచి మీ యొక్క పరిస్థితులు చాలా సంతోషకరంగా మారతాయి. కొంత అవగాహన కూడా వస్తుంది. తర్వాత ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా ఉంటాయి. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు మేషరాశికి ఏదో ఒక తెలియని ఆందోళన కుటుంబం విషయం కానీ పిల్లల విషయంలో కానీ కొద్దిగా అంటే తొందరపాటు చర్యలు కూడా చేపట్టేటువంటి పరిస్థితులు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనా నిబ్బరంగా ఉండడం అనేది ఈ వారంలో మీరు ఉండగలిగితే పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ యొక్క కార్యక్రమాలు, మీరు చేస్తున్నటువంటి పనులు, మీకున్నటువంటి మిత్రులతో ఉన్నటువంటి అనుబంధాలు, ప్రయాణాలు, వీటికి సంబంధించిన విషయంలో మీకు కొంత సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతారు. అలాగే ఏదో ఒక ప్రత్యేకత మీ కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒక సంతోషకరమైన వార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత భరణి నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, సామాజిక కుటుంబ గౌరవాలు ఇవన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీరు పిల్లల గురించి కుటుంబ సభ్యులతో భార్యాభర్తల మధ్యన కొద్దిగా సంఘర్షణాయుతమైన వాతావరణం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా మీకు కలిసి వచ్చే కాలంగా మీకు ఈ వారాంతంలో మంచి మార్పులు రాబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. ఆలస్యంగానైనా మీరు కొన్ని అంటే వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. ఆలస్యంగానైనా కొన్ని వాస్తవాలు తెలుసుకోగానే ముందుకు పోగలుగుతారు. కుటుంబపరమైన విషయంలో కొంత మీకు మీ ఆందోళన తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొత్త విషయాలు గ్రహించగలుగుతారు, కొత్త నిర్ణయాలు చేసుకోగలుగుతారు. ఏదేమైనా కొంతవరకు ఆకస్మికంగా మీకు పనులు చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో కేతువు సంబంధించినటువంటి పూజలు, కేతు గ్రహానికి, రవి గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి మీకు ఇంచుమించుగా 10, 11 అలాగే 12, 13వ తేదీలన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా ఉంది. అనుకున్న పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. ప్రయాణ సూచనలు కూడా ఉంటాయి. ఇష్టసిద్ధి కూడా కలుగుతుంది. తర్వాత అనుకూలమైనటువంటి ప్రయాణాలే కాకుండా మీరు మిత్రుల సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంతమంది పాత విషయాలు నెమరు వేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటారు. మొత్తం మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు 10, 11, 12, 13వ తేదీలు, ఇంచుమించు 14వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో ఏర్పడబోతున్నాయి. సామాజిక గౌరవాలు, సాంఘిక జీవన విధానాల్లో మార్పులు, కుటుంబ వివరాలు, కుటుంబ సౌఖ్యాలు, కుటుంబ గౌరవాలు, బంధుమిత్రులతో ఉన్న అనుబంధాలు ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా సరైన అవగాహనతో ఉంటారు. పిల్లల గురించి కూడా శ్రద్ధ చేస్తారు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలతో, ప్రయాణ సూచనలతో, కొంత అలసటతో కూడా మీరు ఈ వారాంతం చివరిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కొద్దిగా ఉద్రిక్తపరుస్తాయి.
అలాంటి సమయంలో మీరు ఈ వారాంతంలో కొంతవరకు జాగృతతో ఉండాలి, సహనంతో ఉండాలి. కుటుంబ వ్యవహారాలలో, మీ వృత్తి ఉద్యోగాలలో కూడా సహనంతో ఉండడానికి మీరు సమాయత్తం కావాల్సి ఉంటుంది. ఈ వారాంతంలో వచ్చే మార్పులు కొద్దిగా ఉద్రిక్తమంటే భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ విశ్రాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు మీ వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు అన్నిట్లో కూడా. ఇది ఒకంత వృషభ రాశి వారికి ఈ కలుగుతున్న మార్పులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత శారీరక శ్రమ ఉంటున్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాల్లో మీకు కలిసి వచ్చే కాలం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొంతమంది క్రయ విక్రయాలు, కొనుగోళ్లు చేసేటువంటి స్థిర చరాస్తుల విషయంలో కొనుగోళ్లు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ఎక్కువగా ప్రయాణాలు, అలసటలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు కాస్త నిదానంగా అవుతాయని చెప్పి కూడా మీరు కొంత చింతించే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మీరు అత్యంత సన్నిహితులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు చేయవలసినటువంటి పరిస్థితి కానీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచవలసినటువంటి అవసరాలు కానీ కలగవచ్చు. ఏదేమైనా మీరు ధార్మికమైన విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొద్దిగా కుటుంబ వాతావరణంలో కూడా ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు, అంటే భావి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో అత్యంత ఉత్సాహాన్ని చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధంగా ఖర్చులతో మాత్రం మీరు కొంత సతమతమయ్యేటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. ఈ వారంలో వృషభ రాశి వారికి కొద్దిగా అధికమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైనటువంటి పూజ, కుజగ్రహానికి ప్రత్యేకత, సుబ్రహ్మణ్య స్వామి వ్రతం, కృష్ణ జన్మాష్టమికి సంబంధించినటువంటి పూజలు, ఇవన్నీ కూడా మీ ఇష్టదైవ ఆరాధన కూడా చేసుకోండి. అనుకూలమైన పరిస్థితులు మీకు కలగబోతాయి. ఇవి ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి 10, 11వ తేదీలన్నీ కూడా సాధారణంగానే ఉన్న కొద్దిగా గంభీరమైన వాతావరణంలో ఉంటారు. మీ అభిప్రాయాలు ఇతరులకు వ్యక్తపరచడం కానీ, ఇతరుల అభిప్రాయాలు మీరు అర్థం చేసుకోవడం కానీ, ఏదో ఒక సందిగ్ధలతో కొద్దిగా ఇష్టాలతో, నిరుత్సాహాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ నిర్వహణలో కూడా కాస్త నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అభిప్రాయాలకు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నమైనటువంటి వాతావరణం కొంత ఉంటుంది. మరీ ఎక్కువగా ఆలోచనలతో కూడా మీరు సతమతమవుతుంటారు. అలాగే 12, 13వ తేదీలలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త నెమ్మదిగా ఉంటారు. ధార్మిక విషయాలు కావచ్చు, ఇంకా విశేషించి ఇంకేమైనా కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఒక ప్రత్యేకతతో ఉంది. ఎక్కువగా కొంతమంది సంచారంలో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు మీ యొక్క వాతావరణం, అంటే మీ యొక్క ప్రణాళిక, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులతో ఉండవచ్చు. అయినప్పటికీ మీకు 12, 13 కొంత అనుకూలమైనటువంటి వాతావరణమే, అనుకున్న పరిస్థితులు మీకు బాగా ఉంటుంది. అయితే ఇది కొంత గంభీరతతో, గౌరవప్రదంగా ఉండేటువంటి అవకాశాలతో ఉండేటువంటి పరిస్థితి. ఇది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 14, 15 ఇంచుమించు 16వ తేదీ మధ్యం వరకు కూడా మిథున రాశి వారికి ఊపిరి సెల్పని కార్యక్రమాలు, ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు, సామాజిక కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మీరు చాలా నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలతో చాలా ఉంటారు. బంధుమిత్రుల సమూహాలతో కూడా ఉంటారు. విందులు, వినోదాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఉంటారు. ఇవన్నీ కూడా చక్కటి వాతావరణాన్ని మీకు తెలియజేస్తున్నది. 16వ తేదీ దినమధ్యం తర్వాత ఒక చిన్నపాటి ప్రయాణము, ఒక ఆందోళన, ఏదో ఒకటి కలగబోతున్నది. అయితే ఇది మీకు కొంత శ్రేయస్కరమైనటువంటిదే. ఈ మార్పు మీరు కోరదగ్గ మార్పే అని అనవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు కుటుంబ సభ్యులతో సమన్వయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విరోధాలు కానీ, వైరు విరుద్ధ భావాలు కానీ, సంఘర్షణలు కానీ, వాద వివాదాలకు కానీ కుటుంబ సభ్యులతో కొంతవరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా అర్థం చేసుకొని వాటిలో మీరు మమేకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలలో మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఉత్సాహం కూడా ఒకవైపు ఉంటుంది.
ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాల విషయంలో, ఆరోగ్యపరమైన విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేకుండా మీకు మంచి మార్పులు వస్తున్నాయి. ఇతరుల సహకారాలు కూడా మీరు పొందగలుగుతారు. అలాగే కొన్ని విషయాలలో మీకు కలిసి వచ్చే కాలంగా కూడా మీకు కలుస్తున్నది. ఆర్థిక వ్యవహారాలు కొన్ని అంటే సపోర్టివ్గా మీకు అన్ని విధాల సహకరించే ధోరణిలోనే కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు విశేషించి ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా కొంత లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు సోదర సంబంధమైన వ్యవహారాలు, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, ఇతరులతో ఉన్నటువంటి వ్యవహారాలు, బంధువర్గాలతో ఉన్నటువంటి వ్యవహారాలలో కొద్దిగా ఆలస్యంగా సాధించుకున్న కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వ్యవహారాలన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా ఉన్న అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు మీకు మున్ముందు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆదుర్తతో, ఆందోళనతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికమైన ఆందోళన పడవలసిన అవసరం లేదు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, కుజ స్తోత్రం ప్రత్యేకించి చేసుకోండి. మీకు మంచి ఫలితాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి 10, 11వ తేదీలలో అకాల భోజనాలు, క్రమము తప్పిన పనులయందు నిమగ్నమై కావడం, కొంత విశేషమైన పనులయందు కూడా పాల్గొనడం, తర్వాత దేహ ఆరోగ్యంలో కొంత అలసటలు, నిస్సత్తువలు ఇవి కూడా ఉంటాయి. ఇతరులతో కొంత వాదనలు కావచ్చు, విపరీతంగా ఇంకేదైనా కావచ్చు, లేదా అతి ఆలస్యంతో కొంత మీ పనులలో, మీ ఆలోచన విధానంలో కొన్ని అడ్డంకులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 10, 11ను మీరు సాధారణంగానే తీసుకోండి. 12, 13ను కూడా అయినంత వరకు సాధారణంగానే తీసుకోండి. కొంత సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. భోజనాదులు కూడా క్రమం తప్పిన భోజనాదులు ఉంటాయి. చేసే పనులయందు కూడా కొన్ని అటు ఇటుగా ఉంటాయి, ఉత్సాహంతో ఉంటాయి, కొంత నిరుత్సాహంతో ఉంటాయి. ఏదేమైనా మీకు 14, 15, 16వ తేదీలన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. అన్నిట్లో చాలా సంతోషంగా మీరు వ్యక్తపరచగలుగుతారు, సంతోషంగా పాల్గొనగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలు కావచ్చు, ధార్మికమైన కార్యాలు కావచ్చు, సామాజికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నిట్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి, బాగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఏదో ఒకటి అంతర్లీనంగా అతిగా ఆలోచించేటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. అందువలన మీరు కొంత సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రయాణాలు, అలసటలు, తర్వాత ఖర్చులు అధికంగానే ఉంటాయి. కొంతవరకు మీకు ఇతరుల యొక్క సహకారం పొందడంలో మీరు చాలా ఓపికతో ఉండాలి. అలాగే మీ ఆర్థిక వ్యవహారాలలో కొంత మార్పులు, చేర్పులు చేసుకోవడానికి మీరు సమాయత్తమవుతున్నారు. పుష్యమి నక్షత్ర జాతకులకు సహనంతో కొన్ని పనులలో విజయం సాధిస్తారు. మరికొన్ని విషయాలలో మీకు చాలా సంతోషకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో కొంత ఉత్సాహంతో ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొద్ది చిక్కు సమస్యలను మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో శారీరక శ్రమ కూడా మీకు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మరికొన్ని విషయాల్లో మీకు ఇతరుల సహకారాలు బాగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పు చాలా వరకు ఆర్థికపరమైన విధానాలలో మార్పులు తెచ్చుకోవలసినటువంటి అవసరంతో ఉన్నటువంటి మార్పులు కలగబోతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రాహు సంబంధమైనటువంటి పూజ. రాహు గ్రహానికి, కేతు గ్రహానికి ప్రత్యేక పూజలు చేసుకోండి. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర పాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేకమైన మార్పు. మీ రాశి బలపడపోతున్నది. మీరు అనుకున్న పనులు సాధించబోతున్నారు.
అయితే ఈ వారం ప్రారంభంలో అంతర్లీనంగా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. ఇది అన్ని విధాల అన్ని రంగాలకు సంబంధించినదై ఉంటుంది. దీంట్లో మీరు చాలా జాగ్రత్త వహించాలి. అనుకోకుండా కుటుంబ సభ్యుల మధ్యన, భార్యాభర్తల మధ్యన కారణం లేని తగువులు కానీ, కొంత భేదాభిప్రాయాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా మీరు అతి సంతోషాన్ని వ్యక్తపరచకూడదు, అతి నిదానాన్ని వ్యక్తపరచకూడదు, అతి నిర్లక్ష్యం కూడా పనికిరాదు. అంటే ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధతో వింటున్నాడు, చేస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి. మీ యొక్క నిర్లక్ష్య భావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. 12, 13వ తేదీలలో కొద్దిగా అనూహ్య మార్పులు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, ఏదైనా వార్తలు వినవలసి రావడాలు, కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు, కొంతవరకు నిష్టలు, దైవ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల మీద కూడా ప్రాధాన్యత ఉంటుంది. కొంత జిజ్ఞాసతో కూడా ఉంటారు. ఏది ఏమైనా మీరు 12, 13వ తేదీలలో సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి కొంత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో స్త్రీలైన పురుషులైన సింహరాశి వారికి మానసిక విచారాలు అధికంగానే కలుగుతాయి. కొద్ది మనస్తాపాలు కూడా కలగవచ్చు. ఏది ఏమైనా అకాల భోజనాలకు, క్రమశిక్షణతో ఉండేటువంటి పనుల యందు కొంత నిమగ్నమై ఉండడానికి ప్రయత్నం చేయండి. 14, 15 కూడా కొంత ముభావంగానే ఉంటారు. ఎటొచ్చి మీకు 16వ తేదీలో ఒక మార్పు, మంచి మార్పు రాబోతున్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలియని భయం సింహరాశికి ఇప్పుడు ఉన్నది ఏంటంటే తెలియని భయం, ఆందోళన, ఏం జరుగుతుందో అనే ఒక ఆతురత. అది మీ విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, పిల్లల విషయాలు కావచ్చు, సమాజానికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఏదో ఒక దాంట్లో మీరు మాత్రం కొద్దిగా భయంతోనే ఉంటున్నారు. అయితే దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు, ఆలోచనలతో ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రయాణము, ఏదో ఒక మార్పు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు నిబ్బరంగా అన్ని విధాల ఆలోచించుకొని నిర్ణయించుకునే స్థితిలో ఉండండి. బలహీనపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీకు కొన్ని విషయాలలో కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నా, కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా, శారీరకమైన శ్రమ, ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు పరిస్థితులకు మూలకంగా మీకు కొంత కలిసి వచ్చే కాలంగా, అంటే కొన్ని స్థిరమైన నిర్ణయాలండి, ఇన్వెస్ట్మెంట్స్ అట్లా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరులకు సంబంధించిన విషయాలలో కూడా ఏదైనా రాజకీయపరమైనటువంటి విషయాలు కావచ్చు, కోర్టు తగాదాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలు బాగానే ఉన్నాయి. మీరు పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ నిర్ణయాలతో కొంత సంతోషమే కలుగజేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా మీరు సింహరాశి వారు ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కాస్త శ్రద్ధ వహించవలసినటువంటి సమయం ఈ వారంలో మీకు ఎక్కువగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ సూర్య నమస్కారాలు, సూర్య గాయత్రి, ఏదైనా ఒక శివాలయ సందర్శన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా. కన్యా రాశి వారు ఈ 10, 11వ తేదీలు అయినంత వరకు స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం. ఏది ఏమైనా నిబ్బరంగా నిమ్మడంగా ఉంటారు. కొంత విశ్రాంతితో ఉంటారు. అన్ని విషయాలను పరిశీలిస్తారు. చక్కటి నిర్ణయాలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఉత్సాహంగా ఉంటారు. మీరు ఇతరులను కూడా ప్రోత్సహించే ధోరణిలో ఉంటారు. చాలా అనుకూలమైన వాతావరణం మీకు 10, 11, ఇంచుమించు 12, 13 కూడా, 13, 14 వరకు కూడా కన్యా రాశి పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకుంటూ కొంత ఉత్సాహపూరితమైన జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారని చెప్పవచ్చు.
14వ తేదీ దినం మధ్యం తర్వాత అనుకోని ప్రయాణాలు కానీ కొద్దిగా ఒత్తిడితో కూడిన పనులు కానీ ఉండవచ్చు. మరి 15, 16 కూడా అలాగే కనబడుతున్నది. కాబట్టి 14, 15, 16లో పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త నిర్ణయాలు ఏది చేయకండి. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఇతరుల యొక్క అనుబంధాల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించి, అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది వినడమే మన పని అన్నట్టుగా ఉంటుందండి. కాబట్టి ఇతరుల యొక్క విషయంలో కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి శారీరక శ్రమ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. కొంతవరకు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి అన్అవాయిడబుల్, అంటే మనము వాటిని వదులుకోలేనటువంటి కంపల్సరీగా పెట్టేటువంటి ఖర్చుల విధానంలో ఉంటుంది. ఆర్థిక వనరులు మీకు కలిసి రాగలుగుతాయి. అట్లాగే కొంత ఎక్స్పెండిచర్ కూడా యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ ఉంటుందండి. మీరు దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా కానీ వృత్తిపరంగా కానీ మీరు చేసేటువంటి విధానాలలో కొంత క్షేమమే కలుగుతున్నది, ఆనందం కలుగుతున్నది. ఏదో ఒకటి భావితరంలో అంటే మున్ముందు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయబోతున్నటువంటి ఆనందాన్ని మీరు పొందగలుగుతున్నారు. అనుకోకుండా కలిసికట్టుగా ఎక్కడైనా మీరు కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంతవరకు భయం, ఆందోళనతో ఖర్చుల విషయంలో, ఆరోగ్య విషయంలో కొద్దిగా అప్పుడప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంటుంది. అయినా వాటిని అధిగమిస్తారు. చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కానీ లేదా మీ వ్యవహారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అయిన వారితో కొంత విభేదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు భార్యాభర్తల మధ్యన కూడా కొన్ని బాధ్యతాయుతమైనటువంటి విషయాల మీద కొద్ది వాదనలు కలగవచ్చు. ఆ తదుపరి మీకు కొంత ధార్మికమైనటువంటి విషయాలలో కూడా కొద్ది ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, అందులో ఉండగలుగుతారు. కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగుతారు. ఏదైనా కొంత భయంతో మీరు విజయవంతంగా పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మీ పరిస్థితులు మీరు ఊహించిన దానికన్నా వాటిని అనుకూలపరుచుకొని సమస్యలను అధిగమించగలిగేటువంటి అవకాశాలు చిత్తా నక్షత్ర జాతకులకు ఎక్కువగా కనబడుతున్నది. మరి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు కేతు సంబంధమైనటువంటి కేతు గ్రహానికి సంబంధించినటువంటి పూజలు, రవి గ్రహానికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. ఆ తర్వాత సూర్య గాయత్రి, సూర్య జపాలు కూడా మీకు అవసరం ఉంటాయి మున్ముందు. అవి కూడా చేసుకున్నట్టయితే, కొంత ముందుగానే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారాంతంలో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కలగబోతున్నది. ఏదైనా నేను సాధించగలను అన్న ధోరణిలో ఉంటారు. కానీ 10, 11వ తేదీలో ప్రతి పని చేయడంలో కాస్త వెనక ముందు ఆలోచించడాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా బద్ధకం కూడా కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా కొంత బద్ధకంతో ఉంటారు. అతి దీర్ఘ ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఎదుటి వాళ్లకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10, 11వ తేదీ. 12, 13వ తేదీలలో ఒక విచిత్రమైనటువంటి సందర్భాలు మీకు ఏర్పడతాయి. ఇది ఉత్సాహవంతమైంది ఒక రకంగా, కానీ ఇది ఎలాంటిది అంటే మీ అభిప్రాయాలు ఎదుటివారికి కానీ ఎదుటివారి అభిప్రాయాలు మీకు కానీ కొద్దిగా సుదీర్ఘ వాదనతో అర్థం చేసుకునేటువంటి ధోరణిలో ఉంటారు. ఒక్కొక్కసారి అర్థం కాని వ్యవహారాలతో కూడా ఉంటారు. తెలియని ఆవేశాలు కూడా చోటు చేసుకొని మంచి వాతావరణాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకు పోవడమే మీరు చేయవలసినటువంటి పని. తర్వాత 14, 15వ తేదీలు కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఆ తదుపరి 16వ తేదీ దినమధ్యం తర్వాత ఒక విచిత్రమైన మార్పు మీకు రాబోతున్నది. ఒక అనూహ్యమైనటువంటి మార్పు కూడా రాబోతున్నది. ఏది ఏమైనా తులారాశి వారికి కొంత కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు స్థిర చరాస్తుల విషయంలో కానీ, పెద్దలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
వాదనలు పనికిరావు, సంఘర్షణలు పనికిరావు. ప్రయాణాలు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఆ తదుపరి మీ పరిస్థితులన్నీ కూడా మీరు అంటే కన్స్ట్రక్టివ్ ఐడియాస్తో ఉంటారు కాబట్టి అన్ని నెమ్మదిగా అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విధానాల విషయంలో, ఆర్థిక వనరుల విషయంలో మీకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. స్వాతి నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగా ఉన్నాయి. కొద్ది ఆలస్యంతోనైనా మీరు అనుకున్న పనులు సాధించుకుంటారు. చాలా వరకు మీరు జీవిత విషయంలో పాజిటివ్గానే ఉంటారు. పాజిటివ్ స్టెప్స్, పాజిటివ్ ఐడియాస్తో ఉంటారు. బాగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాంటి వనరులు, అలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంత అసహనం ఉంది. కొద్దిపాటి తొందరపాటుతో కూడా కొద్ది ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనా తులారాశి వారికి ఈ వారం అంతా కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైన పూజ చేసుకోవాలి. అంటే శివ సంబంధమైన పూజలు, కుజగ్రహానికి ప్రత్యేకమైన పూజలు, మీ ఇష్టదైవ ప్రార్థనలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి కూడా మీరు చాలా ఉన్నతమైన ఆలోచనలతో, స్థిరమైన పనులతో, చాలా ఆత్మవిశ్వాసంతో, ఏదైనా నేను సాధించగలను అన్న ధోరణితో, ఏదో ఒకటి మీరు ఆశించింది నేను పొందగలను అన్న ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా, దాన్ని పొందుతున్నట్టుగా మీకు ఫలితం కలగబోతున్నది. ఈ 10-11 ప్రారంభంలో మీరు అయినంత వరకు మిత్రులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొన్ని పనులు మామూలుగానే ఉంటాయి, కొన్ని పనులు మార్పులు వస్తాయి. 12-13వ తేదీలలో కూడా మీరు బద్ధకంగా ఉండడానికి వీలు లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఆర్థికపరమైన విధానంలో శ్రద్ధ తీసుకోండి. కుటుంబ సభ్యుల గురించి కూడా బాగా ఆలోచించండి. అలాగే ఏదో ఒక ఆధ్యాత్మికమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఏదైనా ఒక వార్త రావాల్సి రావచ్చు. దాని మూలకంగా కొంత మీకు ఇది అశుభానికి సంబంధించినవి ఉండే అవకాశాలు ఉన్నాయండి. 14-15 మళ్ళీ కలిసి వచ్చే కాలం, 16 కూడా కలిసి వచ్చే కాలం. అయినంత వరకు వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో మీరు నెరవేర్చుకోదలుచుకున్నటువంటి కోరికల విషయంలో కొంత మీకు మంచి మార్పు వస్తుంది. మంచి రైట్ టైంలో రైట్ పని ఏదో చేయబోతున్నట్టుగా ఉంటుందండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదన్నా ఆశాజీవితంగా మీకు కొంత ఎలివేషన్ వస్తుంది. మీరు చేసే పనులలో కూడా ఒకటి వస్తుంది. ఇది కంటిన్యూగా ఈ వృశ్చిక రాశి వారికి చాలా స్థిరమైనటువంటి పనుల విషయంలో మాత్రం చాలా చక్కటి సపోర్టు, గ్రహ సపోర్టు జరుగుతున్నది, పొందబోతున్నారు అని చెప్పాలి. ప్రభుత్వ పరంలో, రాజకీయ రంగంలో, ఉన్నత విద్యారంగంలో, ఉన్నత హోదాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకత. అంటే ఇక్కడ మీ యొక్క శక్తిని, మీ కృషిని, అంటే మీ యొక్క దక్షతను నిరూపించుకోవాల్సినటువంటి స్థితిలో మీకు ఈ మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ మీరు చేయగలుగుతారు. చాలా చక్కగా మీరు ఊహించిన పద్ధతిలో అన్నీ కూడా చక్కగా జరుగుతాయని చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఎలాంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి ధోరణిలో ఉన్నారు. కొన్ని విషయాలలో మీరు కొంత సహనంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో, కుటుంబపరమైన విషయాలలో ఏదో ఒక మంచి మార్పు మీకు కలగబోతున్నది. అనురాధ నక్షత్ర జాతకులు ధార్మిక విషయాలకు ప్రాధాన్యత ఉన్నారు. తర్వాత మీరు కొంతవరకు ఉపయోగకరమైనటువంటి పనులలో ఉండి ఉపయోగకరమైనటువంటి ఖర్చులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడప్పుడు అనుకోకుండా ఉద్యోగం విషయంలో అధికారులతో విభేదించవచ్చు, లేదా కుటుంబ సభ్యులతో విభేదించవచ్చు. అయితే ఇవన్నీ కూడా సమసిపోయే సమస్యలే. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలంగా ఉత్సాహంగా ఉంది. చక్కటి ఆలోచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతాయి. సహకారాలు పొందగలుగుతారు.
కొన్ని సందర్భాలలో మీకు కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా కలిసి వచ్చే కాలంగా ఉంది. వృత్తి విషయంలో కూడా కొంత రాణింపు ఉంది. ఇతరుల సహకారం కూడా మీరు పొందగలుగుతారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని చంద్రులకు, ఈ ఇద్దరికి చక్కటి పరిహారాలు చేసుకోండి. అలాగే ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఏదైనా ఒక జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోండి. చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి 10, 11వ తేదీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు తలపెట్టిన కార్యక్రమాలలో ఉత్సాహంతో ఉండడం కానీ, చిన్నపాటి తేలిక ప్రయాణాలు కానీ, ఆర్థిక ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. మీరు ఇంచుమించుగా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి మిత్రులతో కానీ. దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ పురుషుల భేదం లేకుండా యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. కొంత ఎంటర్టైన్మెంట్గా ఉంటారు. ఎక్కడైనా ఎక్స్కర్షన్స్కి వెళ్ళేటువంటి ధోరణిలో కూడా ఉండేటువంటి అలాంటి వాతావరణంలో ఉంటారు. కొంతమంది పుణ్యక్షేత్రాల సందర్శన, వాటికి సంబంధించిన విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. 12, 13వ తేదీలు చాలా వరకు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. భక్తిపరమైనటువంటి పనుల కార్యక్రమంలో ఉంటారు. కొంతవరకు మీరు చేయవలసిన పనులలో కొన్ని మార్పులు చేర్పులు అవుతాయి. కొంత ఇది ఒక రకంగా ఒక రియలైజేషన్ పీరియడ్గా రోజులుగా ఉంటుందండి. 12, 13, 14, 15 చాలా ఉత్సాహవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే మీకు కొద్ది శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. సమయాన్ని పాటించవలసినటువంటి పరిస్థితులు, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులలో 14, 15, 16 ఇవన్నీ కూడా ఉండి 15 దినమధ్యం నుంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మీరు ఉండగలుగుతారు. అయితే ఒక రకంగా ఈ వారాంతంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగినా వాటిని మీరు అధిగమించగలుగుతారు. అయితే ఒక విశేషం ఏంటంటే ధనుర్రాశి వారికి ఏదో ఒక బాధ్యత, ఒక బరువైన విషయము, ఏదో తాను అందులో నుంచి విముక్తి పొందినట్టుగా, కొద్దిగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా, విశ్రాంతిగా ఉండబోతున్నట్టుగా అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతారండి. మీ చుట్టూన్న వాతావరణంలో అలాంటి ఒక మంచి మార్పు రాబోతున్నది. మునుముందు మీరు ఉత్సాహపూరితమైన పనులు చేయగలుగుతారు. మూలా నక్షత్ర జాతకులకు ఆలస్యంగానైనా మీరు చక్కటి పెర్ఫార్మెన్స్, అంటే చక్కటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోగలుగుతారు. మరి అలాగే కుటుంబ వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా బాగానే ఉంది. చాలా వరకు ఈ వారంలో మీరు అలసటతో కూడిన పనులు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మొత్తం మీద కలిసి వచ్చే కాలమే. కుటుంబ పరంగా కొంత ఘర్షణాయుతంగా ఉన్నా వాటిని కూడా అధిగమించగలుగుతారు. కొంత ధార్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత శ్రమతో కూడినటువంటి పనులు ముందుగా ఉన్నా అన్నీ కలిసి వచ్చే కాలంగానే మీకు కనబడుతుంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి కొద్దిగా ఊపిరి తీసుకునేటువంటి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. అయినప్పటికీ మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శనిగ్రహానికి, కేతుగ్రహానికి కొంత మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ 2 గ్రహాలకు కొంత పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత సహనంతో ఉండాలి. చాలా లోతైన గంభీరమైన ఆలోచనలతో ఉంటారు. కుటుంబ వాతావరణం, మీరు చేసే పనుల యందు కొంతవరకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి, ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. 12, 13 తేదీలు అన్నీ కూడా మీకు ఉత్సాహంగా ఉంటాయి. కుటుంబ సమావేశాలు ఉంటాయి. సోదరులతో సంబంధించిన సమావేశాలు ఉంటాయి. కొంతమందికి ఉన్నత అధికారులతో సమావేశాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక ప్రయాణం కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఆర్థిక పరిస్థితి, వీటి పరిస్థితి విషయంలో కొంత మీకు వాటికి సొల్యూషన్స్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14వ తేదీ దినమధ్యం నుంచి 15, 16 దినమధ్యం వరకు ఉన్న పరిస్థితులు మీరు కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులతో మీరు వాటిని అనుసరించవలసినటువంటి విధానాలు ఉన్నాయి. అయితే అయిన వారికి దూరం కాకుండా, మిత్రులకు దూరం కాకుండా మీ ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు సమన్వయపరుచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. 16వ తేదీ దినమధ్యం నుంచి
కొంతవరకు మీ పనులలో గంభీరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనా మకర రాశి వారు మీకు ఓపిక, సహనం, ఓర్పు, ఆలోచించే విధానాలు ఇవన్నీ మీకు బాగా ఉన్నాయి కాబట్టి మీరు అంతర్లీనంగా తొందరపాటు లేకుండా మీ అభిప్రాయాలు ఎవరికి చెప్పకుండా అంతర్లీనంగా మీరు ఆలోచనలు చేస్తూ మీ చుట్టూన్న పరిసరాలు, మీ చుట్టూన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసినటువంటి నిర్ణయాలు చేయండి. మీరు ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత కొంతవరకు తగ్గించి మీ అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒక వార్త, ఒక విషయం మిమ్మల్ని బాగా కుంగతీయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అప్పటికప్పుడున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది ప్రెడిక్షన్ అంత తొందరగా ఇచ్చే ప్రెడిక్షన్ కాదు. ఒక సలహా మకర రాశి వారికి, తొందరపడి ప్రయాణాలు చేయకండి. ఒకవేళ ప్రయాణాలు చేయవలిస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో కానీ ప్రయాణంలో కానీ మీ యొక్క లగేజ్, మీ బ్యాగేజీలు, మీ యొక్క దాపరికాలు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా ఒక ఇబ్బంది జరిగితే మీరు చాలా అదైపోతారు. కాబట్టి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉంటే కొన్నిటిని మనం నివారించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆలస్యంగా కొన్ని మంచి పనులు జరుగుతాయి. కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా సమసిపోతాయి. మీకు రావాల్సినటువంటి డబ్బు రావచ్చు, ఏదో వచ్చినా కొంత నిష్ఠూరంతో మీరు వాటిని పొందగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వీటి సమస్యలను మీరు పరిష్కరించుకునే స్థాయిలో ఉన్నారు. అనుకోకుండా ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ వాతావరణంలో కానీ, భార్యతో ఉన్న అనుబంధంలో కానీ, భార్య ఆరోగ్య విషయంలో కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ కొంత శ్రద్ధ తీసుకోండి. ధనిష్ట నక్షత్ర జాతకులు వివాదాలకు దూరంగా ఉండండి. స్థిర చరాస్తులు తొందరపడి అమ్మకాలు, కొనుగోళ్లు చేయకండి. తర్వాత మీ ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంత మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దైవ నిర్ణయాలు, దైవం సహకారాలు మీరు తీసుకోవాల్సినటువంటి, అంటే దైవ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు దైవ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉంది. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో, ఈ వారాంతంలో రవి కుజులకు ప్రత్యేకమైన పూజ చేసుకోండి. దాని మూలకంగా మీకు కొంత అశాంతి తగ్గుతుంది. ప్రధానంగా మకర రాశి వారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితులకు కూడా ప్రాధాన్యత తదుపరి ఇవ్వాలి. మిగతా విషయాలు ఏదున్నా కూడా దాన్ని మీరు కొంతకాలం వాయిదా వేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు మీ తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉండండి. కుటుంబ వాతావరణంలో, కుటుంబ సభ్యుల విషయంలో వాళ్ళు చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. తొందరపడి ఎవరితో ఏది కూడా మీరు కమిట్మెంట్లు కాకూడదు. ఇట్లాంటివన్నీ కూడా కుంభరాశి వారికి కనబడుతున్నాయి. అయితే 10, 11వ తేదీలలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో కానీ, మీ ఇంటి యందు కానీ, బంధువర్గంలో కానీ, మిత్రవర్గంలో కానీ జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనే అవకాశాలు 10, 11వ తేదీలో కనబడుతున్నది. ఇది చాలా వరకు రాజకీయ రంగాలు, ఉద్యోగ రంగాలలో పనిచేసేవాళ్ళు, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక కీలకమైనటువంటి సమావేశంలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కొంతమంది శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి, విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కొంతవరకు ఇది మీ చేతి గుండా జరిగేటువంటి పనుల యందు కూడా ఉంటారు. అలాగే 12, 13వ తేదీలు కూడా చాలా గంభీరమైన వాతావరణం. అంటే ఇది ఇతరులతో ఇబ్బందులు కాదు, ఇది మీ వరకు మీరు ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించుకొని అంచనా వేసుకునేటువంటి ధోరణిలో ఉంటారు. అలాగే మీ ఇంటి గృహ కార్యక్రమంలో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే 14, 15, 16 వరకు కూడా చాలా అనుకూలంగా వాతావరణం ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా మీరు ఎవరితోనైనా విరోధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా ఇతరుల పరిస్థితులను బట్టి కొంత ఆందోళన చెందే అవకాశాలు కూడా ఒకవైపు ఉన్నాయి. సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు అయినంత వరకు కుటుంబ సభ్యులతో
అధికారులతో అయిన వారితో విరోధపడకుండా ఉండడానికి చూసుకోండి. ఆ తర్వాత మీకు మంచి ఫలితాలే ఉంటాయి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శని రాహులకు ప్రత్యేకమైన గ్రహ పూజలు గ్రహ శాంతులు చేసుకుంటే మీకు కొంత నివారణ తగ్గుతుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి కొంత ధైర్య సాహసాలు పెరుగుతున్నాయి. ఆలోచనలు చాలా తీక్షణంగా షార్ప్గా అంటే సూక్ష్మ బుద్ధి కూడా పనిచేస్తున్నదని చెప్పవచ్చు. 10, 11వ తేదీలు ప్రయాణాలు, అకాల భోజనాలు, అనవసరమైన దాంట్లో కొంత నిమగ్నమై మీరు కొంత శారీరక మానసికంగా ఇబ్బంది పడతారు. అయినప్పటికీ 12, 13వ తేదీలలో మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉండబోతున్నారు. మరి ఇది ఒకంత గంభీరమైన వాతావరణంలో ఉండేటువంటి కొంతమంది దైవ కార్యక్రమంలో ఉంటారు, కొంతమంది ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉంటారు, శుభకార్యాల్లో ఉంటారు, శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఉంటారు, ధర్మపరమైన కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో ఉంటారు. ఏదైనా ఒక యూస్ఫుల్ అటెంప్ట్ ఉంది మీకు 10 నుంచి 13 వరకు. 14, 15వ తేదీలు కంప్లీట్గా లో ప్రొఫైల్లో ఉంటారు. అన్ని విషయాలు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు. దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి. 16వ తేదీ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, మరి చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో బంధుమిత్రుల సమావేశాలు, ప్రయాణాలు, కలిసి రావడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మొత్తం మీద మీనరాశి వారికి ప్రారంభం కన్నా ఈ వారమధ్యం వారాంతం అన్నీ కూడా విశేషంగానే ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కొంత ధైర్యం కలగలుగుతుంది. ఒక సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇతరుల సహకారాలు కూడా మీరు పొందగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ప్రయాణాలతో కొంత శుభ కార్యక్రమాల ఖర్చులతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి గృహ వాతావరణం కూడా మీకు కలిసి వచ్చేటట్టుగానే కనబడుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగానే కలగబోతున్నాయి. ఉత్సాహపూరితమైన వాతావరణం ఉన్న ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రారంభంలో కొందరితో నిష్ఠూరపడడం జరుగుతుంది. ఎప్పటికి ఉండదు ఇది. కొందరితో ప్రారంభంలో కొంత నిష్ఠూరం పడి మళ్ళీ తర్వాత సెట్ అయిపోతుంది. రేవతి నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలంగా ఉంది. కొంత శారీరకంగా అలసటలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఏది ఏమైనా మీనరాశికి కూడా ఒక మంచి మార్పు ఈ వారంలో కలుగుతున్నది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ రాహు, శని, కేతు, కుజ 4 గ్రహాలకు మీరు కొంత పరిహార ధోరణిలో గ్రహాలకు పరిహారాలు చేసుకోండి. మరి మున్ముందు మీకు మంచి ఫలితాలు అందబోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా యోగమంజరి ద్వారా మీకు ఈ వార ఫలితాలను తెలియజేశాను. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. మీ అభిమాని ఎంవి శర్మ, ఆస్ట్రాలజర్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.